సరిగ్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే బీదర్లో దోపిడీ, హైదరాబాద్లో చేసింగ్. ఉదయం బీదర్లో ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముఠా కాల్పులు చేసింది. 2 సెక్యూరిటీ గార్డులు మృతి. బీదర్ నుంచి హైదరాబాద్కు దొంగలు. అఫ్జల్గంజ్ నుంచి ట్రావెల్స్లో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు యత్నం. డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్పై కాల్పులు. హెల్పర్ జహాంగీర్ కడుపు కాలిలో దిగిన 2 బుల్లెట్స్. నిందితుల కోసం జల్లెడ పడుతున్న నగర పోలీసులు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ అంటూ ఒక వార్త. బీదర్ కాడ దోపిడీ చేసినట్ట ఏటీఎంలో డబ్బులు నింపే టైంకి సెక్యూరిటీ గార్డ్స్ మీద కాల్పులు జరిపి ఆ డబ్బులు ఎత్తుకొని మెల్లగా అఫ్జల్గంజ్కి వచ్చినట్టు. అఫ్జల్గంజ్ నుంచి ఛత్తీస్గఢ్ పోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించినట్టు ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద కాల్పులు చేసినట్టు సిబ్బంది. సో బీదర్ పోలీసులు వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి రావడం జరిగింది. మరి తెలంగాణ పోలీసులు దాన్ని చేంజింగ్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఎక్కడి వరకు జరుగుతుందో. ఒక సినిమా ఫక్కీలో నిన్న ఈ కార్యక్రమం అయితే జరిగింది. అయితే దీని మీద ఇంకొక లెక్క చెప్పాలి. మనం వెనకడ చిన్నప్పుడు ఏం చూస్తున్నాం ఏంటంటే కళ్ళల కాడ దొంగతనాలు జరుగుతుండే. పల్లికాయ పెడితే పల్లికాయ కాడ కావాలంటుండే, మనం కళ్ళం పెడితే కళ్ళం కాడ కావాలంటుండే, కందుల కళ్ళం కాడ పల్లికాయ కళ్ళల కాడ అటు దొంగల కోసం ఉండేది, ఇటు పశుపక్షాదుల కోసం కూడా ఉండేది. పశుపక్షాదులు అంటే కళ్ళల కాడికి తక్కువ. ఎందుకంటే సాయంత్రం టైంలో నీకు కళ్ళల కాడికి పశుపక్షాదులు ఎందుకంటే కట్టేసే పంట కాదు. గొర్రెలేమో దొడ్లే ఉంటాయి, బర్రెలేమో మట్ల మీద ఉంటాయి. కాబట్టి వాడితో లేదు. ఈ దొంగలు ఏం చేసిందంటే రాత్రి 11, 12:30 అవుతుంది కదా, కళ్ళం కాడికి వచ్చేసి మిరపకాయల కళ్ళం ఉంటే మిరపకాయల కళ్ళం కాడ బత్తడాన్ని ఎత్తుకపోవడం, కంకుల కళ్ళం కాడికి వచ్చి మొక్కజొన్న ఎత్తుకపోయేటువంటి కార్యక్రమం, ఎందుకంటే పద్దొన్నలు ఉంటే పద్దొన్నలు ఎత్తుకపోయే కార్యక్రమం ఉండే. ఆ రోజుల్లో జరిగే దొంగతనాలు కేవలం కడుపు కోసం జరిగినటువంటి దొంగతనాలు, తిండి కోసమే వీళ్ళంతా. మిరపకాయ బస్సు ఎత్తుకోకపోతే ఏం చేసేది, ఏడాదిలో కారం అయ్యేదానికి. నేను కందులు ఎత్తుకపోతే 3 నెలలు 4 నెలలు కందిపప్పు దొరికేది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దొంగతనాలన్నీ కూడా నిజంగా ఆడిపోయి పోల్చలేవు. ఈ దొంగతనాలన్నీ కూడా వీళ్ళు చేసేటి అంటే కూడా ఈ దొంగలు కూడా ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో వేలు లక్షలు కొట్టేస్తాడు, దగ్గర రాకుండానే జేబులూడి చేస్తాడు సైబర్ క్రైమ్ అయితే. ఇక ఇటువంటి క్రైమ్లు అయితే మీరు చూడండి ఈ మధ్యకాలంలో ఏటీఎంలు, బ్యాంకులు. ఇప్పుడు కాదు, బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అది చూసి నవ్వుకున్నాయి. ఇట్లుంటుంది, కత్తులతో కాదురా కంటి సూపు, కంటి సూపు కూడా లేదు. ఇప్పుడు వాడు అక్కడ వీడు ఇక్కడ కొట్టేసిపోతారు. లైక్ చేయండి,